రమేష్ గారు బాగా ఆలోచించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది వాస్తవమైన విషయం. రైట్. మాణిక్యరావు గారు, డిఎన్ గారు, ఈ పాపం రమేష్ గారికి తెలియదు, ఇంత ముందు డిబేట్స్ కి వైసీపీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు రావట్లేదు. వాళ్ళు నేను ఇందాకనే చెప్పా, పార్టీ బ్రహ్మాండంగా స్థాపించాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ప్లీజ్ ఇక్కడైనా నిజాలు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించలేదు, కావాలంటే ఆయన అడగండి, చెబుతాడు. లోకాన్ని మొత్తానికి కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి మీరు ఆగండి ప్లీజ్. ముగ్గురు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు. ముఖ్యమంత్రి అయ్యాడు కష్టపడి జగన్మోహన్ రెడ్డి అంటే, జగన్మోహన్ రెడ్డి తప్పుడు పద్ధతిలో ఏదో ఒక పద్ధతిలో అబద్ధాలు చెప్పు, అది చేస్తానో ఇది చేస్తానో మనుషులను చంపో ఏదో ఒకటి చేసి ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప ఈ రాష్ట్రానికి నాయకుడు కాదు. రాష్ట్రం సంగతి వదిలేసేయండి, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నాయకుడు కాల. వాళ్ళ బైబుల్లో ఒక మాట అంటది, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు వృద్ధుడైనను తొలగిపోడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అనుసరించిన నాయకులు ఎవరైనా సరే సరైన మార్గంలో నడిచారు అని చెప్పానండి. ఎవరు ఎట్లా నడిచారు? జగన్మోహన్ రెడ్డి ఎట్లా వచ్చాడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడు? ఇందాక ఎన్నుపోటని లేదో ఒక పాఠం ఒక పత్రిక పిచ్చి పత్రికలో రాయటం వల్ల పొద్దాకలు చెప్పారు. వివేకానంద రెడ్డిని గనక అత్యంత దారుణంగా చంపి, అంతకంటే దారుణంగా చంపాడని చంద్రబాబు నాయుడు మీద గనక నెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు. వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పమనండి. అత్యంత దారుణంగా గొడ్డలతోటి నరికి, ఎన్ను పోచక పొడిచి, కబోడికి గుద్ది, రక్తం అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇవన్నీ వాళ్ళు చేసి చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారని కనుక చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా? ఖచ్చితంగా 100% అవ్వడు. అట్లాగే తురకా కిషోరరావు ఉన్నాడు, అతను దాడి చేశాడు. దాడి చేయకపోతే అతను చైర్మన్ అయ్యేవాడా? మాచర్ల తర్వాత తోట చంద్రయ్యని ఒక అతను గొంతు కరకర కోసాడు. అట్లా కనుక కొయ్యకపోతే అతను ఎంపీ అయ్యేవాడా? జోగి రమేష్ కర్రలు కత్తులు తీసుకొని అసలు నేను విరత మాత్రమే ఇయడానికి వెళ్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడు. అది వెళ్ళకపోతే మంత్రి అయ్యేవాడా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సొంత కుటుంబంలో వాళ్ళని హత్య చేస్తే తప్ప ముఖ్యమంత్రి కాదు. ఆయన ఎంచుకున్న మార్గం అది. ఆ తర్వాత చైర్మన్ అవ్వాలంటే ఒక అరాచకం చేయాలి, ఎంపీపీలు అవ్వాలంటే ఇంకొక దారులు చేయాలి, రోడ్డు మీద మంత్రి అవ్వాలంటే ఇంకొక అరాచకాన్ని సృష్టించాలి. ఇట్లా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించింది ఎవరు? మొదలు పెట్టింది వాళ్ళే, కొనసాగించింది వాళ్ళే. ఇక నైతికత గురించి చెప్తారండి వీళ్ళు. మా బాజీ గారు ఆల్రెడీ చెప్పాడు, నైతికత అంటే నీ ఇంట్లో నుంచి మొదలుపెట్టు. నీ కోసం పనిచేసిరా నీ తల్లి నీ తోటలేదు, నీ కోసం పనిచేసిన నీ చెల్లి లేదు, అట్లాగే నీ కోసం చెత్తస్కోపు మెడలో వేసుకొని మా అన్న మంచోడని చెప్పేసి తిరిగిన సునీత నీ తోటలేదు. అసలు ఎవరున్నారు? పార్టీ క్యాడర్ లేరు, ఎవరున్నారు? నైతికత అసలు ఇవన్నీ మీరు చెప్పొద్దు, ఈ పదాలు మీకు వర్తించవు. కాబట్టి వైసీపీ బతికి బట్టగట్టేటువంటి పరిస్థితి లేదు. మిగతా వాళ్ళు ఎంతో కొంత నాయకులుగా ఉండాలి, సమాజంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక స్థాయికి వెళ్ళాలని వాళ్ళకి ఆశలు ఉంటాయి, అందుకని వెళ్తున్నారు. ఈ రోజు కూడా ఇప్పుడు రమేష్ గారు మాట్లాడుతూ ఒక మాట కూడా మాట్లాడాడు. ఎవరైతే ఓ పార్టీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారో, లేకపోతే ఎంపీపీగా ఉన్నటువంటి వాళ్ళు, జడ్పీ మెంబర్ గా ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారో, వాళ్ళకి అసలు నైతికత లేదనే పద్ధతిలో మాట్లాడు. వాళ్ళని అసలు మీ కార్యకర్తలుగా మీరు గుర్తించారా? వాళ్ళు అసలు మీ నాయకులుగా గుర్తించారా? ఎంపీలు గుర్తించలేదు, ఎమ్మెల్యేలు గుర్తించలేదు, మంత్రులు గుర్తించలేదు. ఈ రోజు వెళ్ళే వాళ్ళందరూ దొంగలుగా అంటూ ఉంటే అసలు మీ దగ్గర ఎవరు నిలబడరు. చివరికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక పెద్ద దొంగ మాత్రం మీ దగ్గర నిలబడగలుగుతారు. రైట్. మాణిక్యరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారిని మనం ఖచ్చితంగా గౌరవించుకోవాలి. ఆయన ఒక శాసనసభ్యులుగా ఉన్నారు ఈ రోజు అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు కన్నా వెనుపోటుదారుడు ఎవడున్నాడండి? ఎన్టీ రామారావు గారు జామాత దశమ రమేష్ గారు అబద్ధాలండి. తెలుగుదేశం పార్టీ నాయకులుగా అలవాటు అయిపోయింది. వాస్తవానికి ముఖ్యమంత్రిగా ఎక్కడ నేను అగౌరవంగా చేశారండి? పిల్లనిచ్చిన మామగారు అన్నారు. రమేష్ గారు సరే నువ్వు ఆ మాట చెప్పావు కాబట్టి నేను ఈ విషయాన్ని పెద్ద దొంగ చెప్పగలుగుతారు మీరు? రమేష్ గారు పర్సనల్ విషయాలు దయచేసి కనీసం ఈ వైఎస్ఆర్సీపీని వాళ్ళందరూ తగలబెట్టినా నువ్వన్న నాయకుడు అవుదు, రాష్ట్రానికి ఫలితంగా ఉంది. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పడిచి మీరు అవ్వండి సార్, మేము అవ్వక్కర్లా.
మీరు పొడగొట్టి అవసరం లేదు, చంద్రబాబు నాయుడు కత్తి గారు కాదు. అవకాశం మాణిక్యాల గారికి ఇస్తారులేండి మీరు మరి. ఎన్ని పోట్లు పొడుచుకోవడమే కదా. మీరందరూ పారిపోతున్నారు కదా, మీ ఎమ్మెల్యే మీరు పారిపోతున్నారు, చెప్తున్నారు కదా. మీ మంత్రులు పారిపోతున్నారు, మీరు వెన్నుపోటు మీ పొడిచి మీరు జడ్జీలు అవ్వండి. మెంబర్లు ఆ పార్టీ పారిపోతున్నారు కదా. తీసుకోండి. మాకు అవసరం లేదు, మేము అడుగుతున్నాం అవసరం సరే, లేదు ఎందుకు అలాగా. చేశారు కదా? పాపం సౌభాగ్యమ్మ గారికి ఇప్పుడైనా కనీసం ఆత్మ సంతృప్తి కోసం ఆ వివేకానంద రెడ్డిని ఎవరు ఇప్పుడు వాళ్ళు మీ ఆ దగ్గర పశ్చిమ తిరుగుతున్నారు కదా, మీరు చంపలేదంట. చేయండి. ఇప్పుడు మీరు అవినాష్ రెడ్డి చేయండి. పశ్చిమ చంపలేదంటారు. రైట్ మాణిక్యాల గారు ఆ అంశాలు వద్దులండి. రమేష్ గారు మనం చర్చలోకి వద్దాము. ఇప్పుడు వెళ్ళేటువంటి ఎవరైతే కార్పొరేటర్లు వెళ్తా ఉన్నారో వారిని బుజ్జగించే ప్రయత్నం ఎందుకని స్థానిక కాదు సార్, నాయకత్వం ఇప్పుడు చేయలేకపోతున్నారు? ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలకు నేను సమాధానం చెప్పాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద దొంగ అని చెప్పి చెప్తున్నాను. ఇందాడు ఆయన అన్న మాటలకి ముందుగా వాళ్ళు ముగ్గురే మాట్లాడారు, నేను మాట్లాడలా. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడారో ఆయనకి నేను చాలా బాగా మాట్లాడారండి. అలాగే నైతిక విలువలతో ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఇప్పుడు మాణిక్యాలరావు గారు కానీ ఆయన తిట్టారు కాబట్టి నేను కూడా తిట్టాను అంతే తప్ప నేను ఎప్పుడు విపరీతంగా వల్గర్గా నేను మాట్లాడుతూ అనేది నాకు చేత కాదండి. అలాగా ఇప్పుడు బాజీ గారు కూడా ఇందాక చెప్పారు, బాజీ గారికి కూడా సమాధానం చెప్పలా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులో ఇరికిచ్చింది కాంగ్రెస్ పార్టీ, అది అక్రమ కేసులు అని చెప్పి పార్లమెంట్ లో వాళ్ళ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో చెప్పారు. ఇందాక ఆ విషయం కూడా నేను చెప్పలా. మరి ఎందుకంటే షర్మిల గారు చెప్పారు కదా, అసలు జగన్ గారిని కేసులు పెట్టడానికి కాంగ్రెస్ సోనియా గాంధీ గారికి సంబంధం లేదని చెప్పారు కదా షర్మిల గారు, ఇడుపులపాయలు చెప్పారు కదా సార్. షర్మిల గారు ఇప్పుడు ఆ పార్టీలో చేరారు కాబట్టి ఆ మాట మాట్లాడాలి. అదే షర్మిల గారు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఎన్ని తిట్టారో మీకు తెలియదండి. వందలు తిట్టింది ఆవిడ. ఎందుకని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఎందుకలా మాట్లాడతాం సార్? రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఎందుకలా తయారైపోయారండి? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎట్ట తయారైంది రమేష్ గారు? షర్మిలారెడ్డి గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద కానీ, సోనియా గాంధీ గారి మీద కానీ, రాహుల్ గాంధీ గారి మీద కానీ రాజశేఖర రెడ్డి గారిని కేసుల్లో ఎఫ్ఐఆర్ లో చేర్చింది సోనియా గాంధీ గారు అని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది. ఈ రోజు పార్టీలో చేరారు కాబట్టి ఆవిడ మాట చెప్పింది మొన్న కూడా. నేను మీకు ఆ వీడియో పంపిస్తాను మాణిక్యాలరావు. రమేష్ గారు చెప్పండి, నేను వీడియో పంపిస్తా. రైట్, నేను చెప్తానండి. రమేష్ గారు ఒక్క నిమిషం ఏనండి. మనకు సామెత ఒకటి ఉంటది, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. ముందు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందున్న పెద్ద సవాలు ఇంట్లో గెలవాలి. షర్మిల గారి విమర్శల నుంచి ఆయన ఓవర్కమ్ చేసుకుని బయటికి రాగలగాలి. సో అదే బిగ్ టాస్క్. ఆ తర్వాత మీరు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని వారి సొంత తమ్ముడు నారా రామమూర్తి నాయుడు గారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్ని తిట్లు తిట్టారో అందరికీ తెలుసు. అన్ని కుటుంబాల్లోనూ మరి ఆయన ఇంట గెలిచి రచ్చగలవాలి కదా సార్. ఇప్పుడు నారా రామమూర్తి నాయుడు గారు ఎవరు ఆయన పరిస్థితుల్లో ఉంది కాబట్టి తెలియదు. రమేష్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళిపోబోతా ఉంటే ఒకవేళ వాళ్ళని ఏమన్నా ఆపే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఉన్నోళ్ళు ఉంటారు పోయినోళ్ళు పోతారు అనే నినాదం జగన్మోహన్ రెడ్డి గారు అదే నినాదంలో రామనాయుడు గారు ఖచ్చితంగా ఏ ఒక్క ఎమ్మెల్యేగా కూడా బయటకు వెళ్ళడం లేదు. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా లాయల్ గా ఉండే వ్యక్తులు వాళ్ళు. ఆ 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళరు. బయటకు వెళ్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఒంగోలు మేయర్, మీ మేయర్ గారు పార్టీ మారిపోయారు, కండవ మార్చేశారు. ఇట్లా ఎమ్మెల్యేల గురించి అడిగారు, నేను ఎమ్మెల్యేల గురించి చెప్తున్నానండి. ఇప్పుడు అదే చెప్తున్నా మీకు. కాదు సార్, మాణిక్యాలరావు గారు చెప్పారు 10 రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చుకోవడం కోసం వాళ్ళు వస్తున్నారు అని చెప్పి. 10 రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చుకోవడం కోసం వాళ్ళు రావట్లేదండి. 10 రూపాయలు సంపాదించుకోవడం కోసం టీడీపీ పార్టీలోకి వెళ్తున్నారు వాళ్ళు. అలా వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళ ఇక్కడ ఈ పార్టీ అలాంటి నైజం ఉన్న వాళ్ళకి మీరు సీట్లు ఇచ్చారా? ఒంగోలు సుజాత గారు కొంతమంది వాళ్ళు కార్పొరేటర్లు వెళ్ళిపోతే ఇలా వెళ్ళిన వాళ్ళందరూ కరెక్ట్ కాదు, ఇది చాలా తప్పు, ఏ పార్టీలో నెగ్గామో మనం ఆ పార్టీలో ఉండాలని చెప్పి నీతి వాక్యాలు పలికింది ఆవిడ. నిన్న వెళ్ళి జనార్దన్ గారి దగ్గర జాయిన్ అయింది. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే సార్, ఆయన వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా నైతిక విలువలు ఏ మనిషికి ఆ మనిషికి ఉండాలి తప్ప ఎవరో కూడా దీంట్లో మనం చెప్పడానికి ఏముంటదండి. ఇప్పుడు అనుసరిస్తారు అందరూ. అవును, మీ పార్టీలో నుంచి ఎంతమంది మా పార్టీలోకి వచ్చారండి?
వచ్చినోళ్ళు లేరా? ఇప్పుడు యా, బాజీ గారు. వెళ్తున్నారు కదా, మీ నాయకుడు కనుక జాగ్రత్తగా ఉంటే రైట్ మిగతా వాళ్ళు ఇప్పుడు ఏమంటే రమేష్ గారు ఎవరు? నాయకుడిలోనే అంత ఎమ్మెల్యేలు ఉంటుందని అయ్యారు. అనుకోవాలి. నాయకుడి యొక్క సమర్థతని బేస్ చేసుకొని ఆ పార్టీ క్యాడరు ఈ నాయకుడు ఇంకా పెరుగుతాడా లేదా అనేది వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతే పార్టీ మారాలా, పార్టీలో ఉండాలని ఆలోచించుకున్నారు. మా నాయకుడు మళ్ళీ కమింగ్ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, లేదా కనీసం మళ్ళీ ప్రతిపక్ష హోదా అన్న వచ్చిందనేటువంటి నమ్మకం ఉంటే మీ క్యాడరు, మీ లీడర్లు మీతో ఉంటారు. ఆ నమ్మకం వారు కోల్పోతే పార్టీ మారిపోతారు. చూద్దాం ఎంతమంది. ఆల్రెడీ మీకు స్థానిక సంస్థల్లో గెలిచిన వాళ్ళందరూ కూడా జెండా మార్చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఏ మేరకు ఎప్పుడు మారుస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. గాది వెంకటేశ్వర గారు, పిల్లి మాణిక్యాలరావు గారు, షేక్ బాజీ గారు, కారుమంచి రమేష్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాటి ప్రైమ్ డిబేట్.